పెద్దపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుకొండ మండలం చిన్నయ్యపాలెం జంక్షన్ వద్ద పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సంయుక్త తనిఖీల్లో 32 కేజీల గంజాయితో పాటు ఒక ఆటో, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒడిశా మల్కన్గిరి ప్రాంతం నుంచి వస్తున్న ఆటోను తనిఖీ చేయగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరలో గంజాయిని గుర్తించారు. ఈ ఘటనలో పాంగి రామమూర్తి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా మరో 2 నిందితులు పరారయ్యారు. పట్టుబడిన నిందితుడు విచారణలో గంజాయిని తుని రైల్వే స్టేషన్ కు తరలించి అక్కడ హిందీ మాట్లాడే వ్యక్తులకు విక్రయించేందుకు ప్లాన్ చేసినట్టు వెల్లడైంది. పరారీలో ఉన్న 2 నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో కీలకంగా పనిచేసిన గొలుకొండ, కేడీపేట పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గొలుకొండ చిన్నయ్యపాలెం మధ్యలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక ఆటో బేరింగ్ నెంబర్ AP31TC0658 అన్న ఆటో వస్తుంది. ఆటోని మన వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేసి దాన్ని ఇంటర్సెప్ట్ చేయగా అందులో ఉన్న 3 వ్యక్తులు ఉన్నారు. ఆటో నడిపిన వ్యక్తి కాకుండా మిగతా 2 కూడా అబ్స్కాండ్ అయిపోయారు. ఈ ఆటో నడుపుతున్న వ్యక్తి పేరు పాంగి రామమూర్తి, తండ్రి బిభీషణ్, 28 సంవత్సరాలు, ఎస్టీ, కృష్ణాపురం గ్రామం, వంజరి పంచాయతీ, జీమాడుగుల మండలం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. ఈయన్ని మనం అదుపులోకి తీసుకొని ఇంట్రాగేట్ చేస్తే ఆయన ఇచ్చిన సమాచారం ఏంటంటే పారిపోయిన వాళ్ళిద్దరూ కూడా వంతల లింగరాజు, సిందేర్ సుందర్రావు అని చెప్పేసి వాళ్ళు పిన్నపాడు విలేజ్, పప్పులూరు గ్రామం, మల్కన్గిరి, ఒరిస్సా అండి. వీళ్ళు ఈయన ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ పప్పులూరు దగ్గర నుంచి ఈ గాంజా ఈయన ఆటో తీసుకొని వెళ్ళి ఆటోలో ఒక సీక్రెట్ అల్మరా టైప్ లో కూడా తయారు చేశారనమాట. ఈ వంతల లింగరా తయారు చేయించిన తర్వాత అందులో 32 కిలోల గాంజాని లోడ్ చేసి దాన్ని సీక్రెట్ గా దాచి వస్తుండగా మనకి ఈరోజు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాం, ఏ విధంగా వాళ్ళు ఆటోలో కన్సీల్ చేశారు ఈ గంజాయిని అన్నది. అయితే ప్రస్తుతం అయితే మటుకు మనం అరెస్ట్ చేసింది ఎవరైతే ట్రాన్స్పోర్టర్ ఉన్నారో ట్రాన్స్పోర్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం మల్కన్గిరి పప్పులూరు దగ్గర ఈ గాంజాని తీసుకొని వచ్చి తుని వరకు తీసుకెళ్లిన తర్వాత ఎవరైతే ఇప్పుడు పారిపోయిన వ్యక్తి ఉన్నాడో వంతల లింగరాజు, సిందేర్ సుందర్రావు, వాళ్ళు మళ్ళీ తుని దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసుకొని వేరే వాళ్ళకి అమ్ముతారు అని చెప్పి